స్వయంగా మహిషాసురుడే యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. వాడు తన మాయారూపాలను మార్చడం ప్రారంభించాడు. కొన్నిసార్లు మహిషంలా, కొన్నిసార్లు సింహంలా, మరికొన్నిసార్లు ఏనుగులా. అంతిమ యుద్ధంలో కాత్యాయని మాత తన సింహంపై నుండి దూకి మహిష రూపంలో ఉన్న మహిషాసురుడి వీపుపైకి ఎక్కింది. తన పాదాలతో వాడిని నేలకి అదిమి పట్టింది. మహిషాసురుడు ఎప్పుడైతే ప్రయత్నించాడో ఆ మహిష శరీరం నుండి తన నిజరూపంలో బయటకు రావడానికి అదే క్షణంలో కాత్యాయని మాత తన త్రిశూలంతో వాడి ఛాతీని చీల్చింది మరియు తన ఖడ్గంతో వాడి తలను మొండెం నుండి వేరు చేసింది. ఇలా ఆ అజేయ రాక్షసుడి పాలన ముగిసింది మరియు ఆ దేవి మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి చెందింది.